కీర్తన గ్రంథం 9 అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చదువుదామండి. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. చూసారా కీర్తనాకారుడికున్నటువంటి ఆశ, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను అంటున్నాడు. మనం ఎలా స్తుతించగలుగుతున్నామండి ఆయన్ను? పెదవులతో స్తుతిస్తున్నామా? లేకపోతే హృదయంతో స్తుతిస్తున్నామా? లేకపోతే పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో మనం స్తుతించే వారంగా ఉంటున్నామా అండి? లేకపోతే పైకి పెదవులతోనే భక్తి చేస్తున్నామా? ఆలోచన చేద్దామండి. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను అంటున్నాడు. అలాగే యెహోవా నీ అద్భుత కార్యములన్నీయు నేను వివరిస్తాను అంటున్నాడు. మనము ఎవరికైనా దేవుని యొక్క వాక్యాన్ని వివరించగలిగామండి? ఆయన చేసినటువంటి అద్భుతాలు కానివ్వండి, లేకపోతే ఆయనను గురించినటువంటి వివరణ ఎవరికైనా మనం తెలియజేసే అనుభవం మన జీవితాల్లో ఉంటుందా? ఒకసారి ఆలోచించేద్దామండి. కీర్తనాకారుడు అంటున్నాడు, ప్రభా ఈ యొక్క అద్భుత కార్యాలన్నిటిని కూడా నేను వివరిస్తాను అంటున్నాడు. అటువంటి అనుభవం మనం కూడా కలిగి జీవిద్దామండి?